చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రుణం ఇప్పిస్తామని నమ్మించి ఏజీపీఏ పత్రాలను దుర్వినియోగం చేసి కోట్ల విలువైనటువంటి ఆస్తిని అక్రమంగా విక్రయించిన ఇద్దరు ప్రధాన నిందితులపైన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో చాలా మంది బాధితులు ఉన్నట్లు అనుమానిస్తూ దర్యాప్తును చేపట్టినటువంటి పోలీసులు మరిక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందినటువంటి 80 ఏళ్ల మారోజు అంజయ్యాచారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. 2018లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమయంలో దాదాపుగా 35 లక్షల రుణం ఇప్పిస్తామని నమ్మించిన నిందితులు మరిక రుణ భద్రత పేరుతో అగ్రిమెంట్ ఇంకా ఎంఓయు ఏజీపీఏ పత్రాలపైన సంతకాలు తీసుకున్నారని చెప్పేసి పోలీసులు అయితే తెలిపారు. అనంతరం ఆ పత్రాలను దుర్వినియోగం చేసి బాధితుడి ఆస్తిని మరో వ్యక్తి పేరుపైన రిజిస్ట్రేషన్ చేసి తర్వాత విక్రయించి బ్యాంకు రుణం కూడా పొందినట్లుగా అయితే దర్యాప్తులో వెల్లడైంది. అయితే బాధితుడు రుణంతో పాటు వడ్డీ మొత్తాన్ని కూడా పూర్తిగా చెల్లించినప్పటికీ ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వకుండా మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైనటువంటి కాళహస్తి మధు, పరమేశ్వరరావు ఇక వంగాల రవి, కిరణ్లను అరెస్టు చేసి కోర్టులో అయితే హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్కు తరలించారు. మరిక ఇదే తరహాలో మరికొంతమందిని కూడా మోసగించినట్లు ప్రాథమిక సమాచారం లభించిందని, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలియజేశారు. అయితే ఆస్తులకు సంబంధించిన రుణాలు తీసుకునే సమయంలో మధ్యవర్తులను నమ్మవద్దని, ఏజీపీఏ లేదా పవర్ ఆఫ్ అటార్నీ వంటి పత్రాలపైన సంతకాలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని చైతన్యపురి పోలీసులు ప్రజలకు సూచించారు.